హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జనజీవన్ గ్రూప్స్. ఈరోజు స్పెషల్ డే ఏంటంటే 3 తరాల ఆస్తి. మా తాతగారు కొన్న కంచి, మా నాన్నగారు కొన్నారు, మేము కొన్నాను. దగ్గర నుంచి వివరాలు, దాన్ని ఒక ముచ్చట్లు మాట్లాడుకున్నాం. వర్క్ నడుస్తుంది. మాది కొత్తగా రీసెంట్గా పెట్రోల్ బంక్ బిజినెస్లో యాడ్ అయింది. మా బిజినెస్ అకౌంట్లో బంకులు వచ్చాయి. 3 బంకులు పార్ట్నర్షిప్ చేస్తున్నాము. వర్క్ పెట్రోల్ బంక్ వచ్చాను. ఇదంతా మా తాతగారు 90 ఎకరాలు ల్యాండ్. ఇప్పుడు దాదాపు ఎకరం వచ్చేసి 50 లక్షల నుంచి 60 లక్షల మధ్య నడుస్తున్నది. ఇక్కడ మా రూరల్ మండలం ఇది. చాలా రోజుల్లో అయిన ఫ్రెండ్స్ ఇక్కడ రావాలి. చాలా రోజులు, చాలా నాకు తెలిసైతే సంవత్సరాలే అయినట్టుంది. చిన్నప్పుడైతే బాగా వచ్చేది ఇక్కడికి తాతగారి కోసం. చాలా వర్క్ నడుస్తున్నది. ఎంత గుర్తులు ఉంటాయి కదా, వచ్చినప్పుడల్లా ఇక్కడే కూర్చున్నట్టు, ఇక్కడే తిరిగినట్టు నేను అనిపిస్తుంది. తోటలో చాలా మెంబర్స్ చిన్నప్పుడు ఇక్కడి నుంచి మా ఇంటికి నడుచుకుంటూ పోయేది, నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడు బండి, కారు అయ్యేసరికి అనుభూతి అనేది రావట్లేదు. నడిచినప్పుడు అంత వయసులో వచ్చినప్పుడు 10 ఇయర్స్ 11 ఇయర్స్కి 5 కిలోమీటర్స్ నడిచి 3 కిలోమీటర్స్ నడిచి వచ్చేది ఇక్కడికి. ఊరు అనేది అనిపించదు. ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణం, బాగుంది. చెట్లు ఇలా ఓపెన్ ప్రశాంతంగా ఉంటుంది. హోటల్ ఇంకా దానికి 3 ఇంతలు వచ్చేటట్టు 2 ఇంతలు వచ్చేటట్టు ఎక్కడన్నా మళ్ళీ ల్యాండ్ మీద ప్లాన్ చేసుకుని ల్యాండ్ పంచుతాన్ని ఏదో ఒక టైంలో కోటీశ్వరులు చూస్తుంటే మా ల్యాండ్ ఇంత రేటు ఉందా అంటే కూడా డబ్బులు ఎక్కడ తీసుకెళ్ళి కాయ కూడా మిర్చి పంట కూడా బాగా వస్తుంది. ఖమ్మంకి మిర్చి అంటే ఫేమస్ ఫ్రెండ్స్. మిర్చి పంట బాగా ఫేమస్ ఖమ్మంలో. మేము ఇప్పుడు సెకండ్ స్మార్ట్ సిటీ హైదరాబాద్ తర్వాత వరంగల్, ఖమ్మం బాగా స్మార్ట్ సిటీ తెలంగాణలో. పంట చూడండి ఫ్రెండ్స్, ఒక చేతికి ఎన్ని కాయలు ఉన్నదో. చాలా మంచిగా వచ్చింది పంట. కష్టపడి చేస్తే రైతుకి అమ్మేసరికి ఒక రూపాయి లాభం లేకుండా అయిపోతుంది. గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ఏమన్నా, మన తెలంగాణ పండేదే మిర్చి, కాటను, వరి ఫ్రెండ్స్. ఈ 3టికి గవర్నమెంట్ స్పెషల్ సబ్సిడీలు, ఏదైనా లోన్స్, మంచి మంచి లోన్స్, క్రాప్ లోన్స్, డ్రిప్ ఇరిగేషన్కి లోన్స్, ఇవన్నీ ఏదైనా కొత్త స్కీమ్స్ యాడ్ చేస్తూ ఉంటే రైతులు కూడా ఇలాంటి అంతర పంటలు వేసుకొని డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. పంట బాగా వచ్చేది. ఇదంతా మా నాన్నగారికి వచ్చిన వాటా ఇదంతా మంచి మిర్చి తోట అన్నమాట. మొత్తం చాలా బాగా వచ్చింది పంట కూడా. కాటన్ దిగుబడి ఫస్ట్ కోత అయిపోయింది, ఇది రెండో కోత. 2 కోతలు వస్తాయి. కష్టపడి చేసుకుని ఫలితం అనేది లాస్ట్ వరకు అనుభవిస్తాం. కష్టపడి ల్యాండ్ కొంటాము, అది కాపాడు
కాపాడుకున్నప్పుడే ఆ రేటు చూసి మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. మన పిల్లలు కూడా చూడుకోకుండా కొనంగానే అమ్మేసుకొని వెళ్ళిపోయినాం అనుకున్నాం. లాస్ట్ మనం ఏమి తిరిగి ఇవ్వలేము. ఏది తిరిగిపోయినా తిరిగి ఇచ్చేది మాత్రం భూమి మాత్రం. మనం ఉన్నా లేకపోయినా భూమి అయితే తిరిగిపోదు. పోయినా మళ్ళీ అమ్మేసుకున్నా మళ్ళీ భూమి వేసేసుకుంటే అది మళ్ళీ మనకు 2-3 తరాల వరకు మళ్ళీ మన పిల్లలకి లైఫ్ వస్తుంది. ఖర్చు అనేది అయితేనే ఉంటుంది. కానీ ఆ ఖర్చుల్లో దీని తర్వాత మా నాన్నగారు 2005లో ఎకరం ₹1,00,000 తీసుకున్నారు. ఇప్పుడు 2 కోట్ల దాకా కలుపుతుంది. మాకే ఆశ్చర్యం ఉంటుంది. మా పొలం ఎదురుగా టెంపుల్ కడుతున్నారు. శ్రీ వెంకటేశ్వరమ్మ టెంపుల్, లక్ష్మీదేవి వెంకటేశ్వరం కలుపుతున్నారు. చాలా బాగా వచ్చింది టెంపుల్ కూడా. చాలా పెద్ద టెంపుల్, మా ఏరియాలోనే లేదు ఇంత పెద్ద టెంపుల్. చూడండి రెడీ అవుతుంది. ఖమ్మం డిస్టిక్ దగ్గరలో ఉన్న, ఖమ్మం టౌన్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. 3వ తారీఖు ఓపెనింగ్ ఉంది. ఫిబ్రవరి 3వ తారీఖు. అన్నదానం మాదే ఉంటుంది ఫ్రెండ్స్. 1,00,000-1,50,000 ఖర్చు అవుతున్నది. మా బంక్ అసోసియేషన్ తరఫు నుంచి మాదే ఉన్నది మొత్తం. ఎవరైనా మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే రావచ్చు. ఖమ్మం దగ్గరని గోళ్ళపాడు, ఖమ్మం రూరల్, ఖమ్మం మండల్ ఎవరైనా వస్తే రావచ్చు. ఎదురుగానే మనకి యాగశాల ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంచి అద్భుతమైన లొకేషన్ ఇది. చాలా మంచి తోటలు, మంచి వాతావరణం. టెంపుల్ కట్టినాక కాలనీ డెవలప్ అయితే ఎదురుగానే మా బంకు. మేము కూడా కమర్షియల్గా షాప్స్, షటర్స్ కోసం ప్లాన్ చేస్తున్నాం. మా నాన్నగారి ల్యాండ్ మంచి లొకేషన్లో ఉంది. మా ల్యాండ్ కూడా అనుకునే ఉంటుంది అనమాట. ఒక నిమ్మ తోట ఉన్నది. ఇందులో గెస్ట్ హౌస్. హైదరాబాద్లో ఉంటున్నాం కదా, కొంచెం పట్టించుకోవట్లేదు. నేను మంచి గెస్ట్ హౌస్ కట్టుకొని ప్లానింగ్ చేసుకోవాలి. ల్యాండ్ కొని మనం కట్టాలని చాలా కాస్ట్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మా ల్యాండే ఉంది కాబట్టి మా అదృష్టం. మంచి ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంచిగా వచ్చింది టెంపుల్ కూడా. ఖర్చు కూడా బాగా చాలా మంచిగా వచ్చింది టెంపుల్. విగ్రహాలు కూడా రెడీ అయ్యాయి. ఇంట్లో కానుకునే ఉంటుంది, కానుకునే ఉంటుంది. డెవలప్మెంట్ కూడా, కన్స్ట్రక్షన్ కూడా బాగా వచ్చింది. చూడండి, ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం 3వ తారీఖు వచ్చేయండి ఫ్రెండ్స్. అన్నదానం చేసి వెళ్ళండి. దేవుని దర్శనం కూడా, విగ్రహాలు చాలా మంచిగా వచ్చాయి.